దేవునికి స్తోత్రం. ఈరోజు సమాధానకర్తకు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మహోన్నతమైన వాగ్దానం. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. 1 యోహాను 1:3. ప్రియా సమాధానకర్తకు దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన సుందరమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు ఈ ఉదయకాల సమయంలో క్రీస్తు నామములో తెలియపరుస్తున్నాను. దేవాదేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? మహిమాస్వరూపుడైన యేసుక్రీస్తు ప్రభువారి మహాకృప నేడు మీతో, మీ కుటుంబ సభ్యులతో ఉండి మీ ప్రతి అవసరక్కర్లు కూడా ప్రభు తీర్చి మీకు శాంతి, సమాధానము, నెమ్మది, ఆదరణ, సంరక్షణ దయచేసి ఆయన కృప ద్వారా మీకు జయం దయచేయునుగాక. దేవదేవుని బిడ్డలారా, మన సహవాసం అయితే తండ్రితో కూడా ఉన్నది, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నది. క్రైస్తవ జీవితము యొక్క ఆధిక్యత దేవునితో సహవాసం కలిగి ఉండుటయే. మనము ఆయన మన యందును నివసించుచుండగా మనం హెచ్చించబడుట ఖాయం. దేవుని బిడ్డలారా, ఆయన ద్రాక్షావల్లి, మనం తీగలం. ఆ మహాదేవుడు ఆయన మన కాపరి, మనము గొర్రెలం. ఆయన కట్టడములకు మూలరాయి, మనము జీవముగల రాళ్ళు. జీవముగల దేవుని బిడ్డలారా, మనము తండ్రితో సహవాసం కలిగినటకు పిలువబడి ఉన్నాము. ఈ సత్యమును మనం ఎన్నడూ మరవకూడదు. ఆయనతో సహవాసం చేయు నిమిత్తమే మనలను తన స్వరూపము చొప్పున, పోలిక చొప్పున సృష్టించిన మహిమాస్వరూపుడు, అద్వితీయ సత్య స్వరూపుడైన, మనలో జీవవాయువును ఊది జీవాత్మగా చేసిన సర్వాధికారైన దేవుడైన దేవుడు ఏ మృగమునైనను పక్షినైనను అలాగూ చేయనేలేదు. మానవుడు పాపము చేసి పతనమైన తరువాత కూడా, ఆదామా నీవు ఎక్కడ ఉన్నావు అని అడుగుతూ దేవుడు వచ్చాడు. ఆయన అంత ఆసక్తిగా మన సహవాసము కొరకు వెతుకుచుండగా, మనం ప్రార్థన ద్వారా ఆయనతో సహవాసం చేయుట ఎంతో అవసరము కదా. ఆయన ప్రేమ మన హృదయమందు కుమ్మరించబడి ఉన్నది కనుక మనము ఆయనను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. దేవదేవుని బిడ్డలారా, ఘనపరచాలి, మహిమపరచాలి. ప్రభుతో గల మన సహవాసమును పాడు చేయనిది మన పాపమే, లోకమే, ఈ లోకాశలే. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను. మీ పాపములు ఆయన ముఖమును మీకును మరుగుపరిచెను గనుక ఆయన ఆలకింపుకి ఉన్నాడని యెషయా గ్రంథం 59:1-2 మనకు తెలియపరుస్తుంది. చల్లపూట దేవునితో సహవాసం చేసిన ఆదాము ఆయన సన్నిధానంలో నుండి పారిపోయి దాక్కునుటకు కారణం పాపమే కదా. దేవుని బిడ్డలారా, ఈరోజు పాపం వల్ల మనం జీవగల దేవుడికి దూరం అవుతున్నాం. పాపం వంకర చేసిన జీవితాల్ని దేవదేవుని యొక్క కృప మాత్రమే సరిచేయగలుగుచున్నది. మీరు పాపంతో పోరాడుచున్నారా? శరీర ఇచ్చలు మీలో చెలరేగుతున్నవా? దేవుని బిడ్డలారా, స్నేహితులు మిమ్మల్ని పాపమందు పడవేటకు చూచున్నారా? మీరు దేవుని కృప కొరకు పరిగెత్తండి. దేవుని నామ ఘనత కొరకు మీరు పరుగులు తీయండి. సర్వాధికారైన దేవదేవుడు తన కృపాకిరణాలు మీ మీద ఉదయించడానికి ఇప్పుడే ఆ మహిమాస్వరూపుని ఆరాధించడానికి మీరు పరిగెత్తండి. ఆయన సహవాసమందు నిలిచి ఉంటే శత్రువు మిమ్మను సమీపించలేడు. మీరు దేవుని కృపకు లోనగిన వారైతే పాపం మిమ్మలను జయించదు. మన దేవుడు సర్వాధికారైన దేవుడైన దేవదేవుని పిల్లారా, దేవునిందు మనం ఉంటే మనందు తప్పకుండా ఆయన ఉంటాడు. ఆయన అంటున్నాడు, నా యందు మీరును మీ యందు నా మాటలో నిలిచి ఉండేలా మీకు ఏదిష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించమంటున్నాడు. అవును, జీవితమే శాశ్వతం కానప్పుడు జీవితంలో వచ్చే సమస్యలు మాత్రం శాశ్వతం ఎలా అవుతాయి? దేవుని బిడ్డలారా, అందుకే ప్రతి నిమిషము నవ్వుతూ సంతోషముగా పరిశుద్ధాత్మ దేవుని స్తుతిస్తూ, మహింపరుస్తూ, ఘనపరుస్తూ, ఆయన బంగారు పాదపద్మంలో కొలుస్తూ గడిపేద్దాం. ప్రభు కృపలో నింపబడదాం. పరిశుద్ధాత్మ దేవుడు మీకు తోడుగా ఉండి, నీడగా ఉండి, అండగా ఉండి అద్భుతమైన ప్రతి ఆత్మకార్యం మీ జీవితంలో ఆ మహిమాస్వరూపుడు జరిగించునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడును, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారమైన మా ప్రియ సమాధానకర్తవగు పరమ తండ్రి,
ఈ ఉదయకాల సమయంలో నీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఘనమైన నామములో నీ దీనదాసుని నీ వైపు తిరిగి ప్రార్థిస్తున్న రక్షగా మా శ్రోతలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. అందరి జీవితంలో జయము విజయము ఆనంద ఆదరణ సంరక్షణ ఇచ్చి అందరినందరూ కూడా మీరు బలపరిచి అందరి కుటుంబాల్లో శాంతి సమాధానం నెమ్మది దయచేసి నైనా నీతో సహవాసం చేస్తుండగా మీ పరిశుద్ధాత్మ కార్యాభివృద్ధిని బిడ్డలందరికీ దయచేసి ఆశీర్వదించమని అద్భుతమైన కార్యాలు బిడ్డలు దయచేయమని నా ప్రభును రక్షకుడు పరిశుద్ధుడని యేసు నామములో ప్రార్థిస్తున్నాను కన్న తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.